కమ్యూనిస్టు కురువృద్ధుడు కేరళ మాజీ సీఎం విఎస్ అచ్యుతానందన్ కన్నుమూశారు. గత నెల 23న గుండెపోటుతో ఆసుపత్రిలో చేరగా ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించడంతో సోమవారం తుది శ్వాస విడిచారు. అవిభక్త వామపక్ష పార్టీలో చీలిక తర్వాత సిపిఎంను స్థాపించిన వ్యక్తుల్లో అచ్యుతానందన్ కూడా ఒకరు. లెనిన్, స్టాలిన్, మావోల జీవితాలతో పాటు ప్రపంచ కమ్యూనిస్టు చరిత్రలో అనేక కీలక ఘట్టాలను చూసిన అత్యంత అరుదైన నేత. ప్రముఖ కమ్యూనిస్టు నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి వెలిక్కకత్తు శంకరన్ అచ్యుతానందన్ కన్నుమూశారు. సోమవారం త్రివేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. 101 వయసు కలిగిన అచ్యుతానందన్ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. అచ్యుతానందన్ 2006 నుంచి 2011 వరకు కేరళ ముఖ్యమంత్రిగా సేవలందించారు. 1923లో జన్మించిన అచ్యుతానందన్ సిపిఎం స్థాపక సభ్యుల్లో ఒకరు. విపక్ష నాయకుడిగా 15 సంవత్సరాలు పనిచేశారు. ఇది కేరళ అసెంబ్లీ చరిత్రలో అత్యధిక కాలం. ఓవైపు క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతూ మరోవైపు పలు ఉద్యమాలు చేశారు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో ఉచితంగా సాఫ్ట్వేర్ను ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేశారు. ఆయన చేసిన ఉద్యమాల కారణంగా 5 ఏళ్ల పాటు జైలు జీవితం, 4.5 సంవత్సరాలు రహస్య జీవితాన్ని గడిపారు. 1940లో కమ్యూనిస్టు పార్టీలో చేరి 1964లో సిపిఐ నుంచి బయటకు వచ్చారు. సిపిఎం స్థాపనలో కీలక పాత్ర పోషించారు. 1985లో పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమితులై 2009లో పార్టీ అంతర్గత విభేదాల కారణంగా తొలగించబడ్డారు. 2016 తర్వాత ఆరోగ్య సమస్యల కారణంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు అచ్యుతానందన్. అచ్యుతానందన్ మరణంతో కేరళ రాజకీయ రంగం ఒక గొప్ప నాయకుణ్ణి కోల్పోయింది. ఆయన ధైర్యం, నిబద్ధత, ప్రజల పట్ల ప్రేమ ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతాయని రాజకీయ ప్రముఖులు కేరళ రాష్ట్రానికి అచ్యుతానందన్ చేసిన సేవల్ని కొనియాడుతున్నారు.